వెల్కమ్ బ్యాక్. ఏపీలోని మెడికల్ కాలేజ్ నిర్మాణాల మీద మంత్రి సత్యకుమార్ చేసిన ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని కౌంటర్ ఇచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రి మెడికల్ కాలేజ్ నిర్మాణాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజ్లు దాదాపు 25% పూర్తి చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం కాలేజీలను అభివృద్ధి చేయలేక తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్న మాజీ మంత్రి విడుదల రజనితో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో దుమారం రేపుతా ఉన్నాయి. ఏదైతే మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి అంశంలో పెద్ద మొత్తంలో కూడా గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి విడుదల రజని అయితే మాత్రం కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ మాటలు మేడం చెప్పండి, ఏంటి సత్యకుమార్ చెప్తా ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో మొండిగోడలు తప్ప ఎక్కడా కూడా నిర్మాణాలు జరగలేదు అని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు అన్న? ఇప్పుడు మీరు ప్రెస్ మీట్కి మీరు అటెండ్ అయ్యారు, నేను విత్ ఫొటోస్ చూపించాను, జనవరి నెలలో ఉన్నటువంటి స్టేటస్ చూపించాను. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు అయింది. జనవరిలో అంటే ఇప్పటికి 10 నెలలు మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్ మేము అనుకున్నటువంటి ఈ రెండో ఫేజ్లో ఉన్నటువంటి 5 కాలేజెస్ని ఏర్పాటు చేయాలి, ఈ ప్రజలకు వైద్య విద్యను అందించాలి, మంచి వైద్య సేవలు ఆ ప్రాంత ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో వార్ ఫుటింగ్ బేసిస్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫొటోస్ అన్ని మీకు చూసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి మంత్రి గారు తెలియక మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారో సరే, ఒకవేళ మంచి చేస్తే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. సో మనము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు, మనకెందుకు వచ్చినటువంటి పరిస్థితి మనకెందుకు వచ్చింది అన్నట్టుగా ఆలోచించి మరి ఏవో సాకులు చెప్తా ఉన్నారు. క్లియర్గా నేను చూపించాను ఆ బిల్డింగ్స్ ఏ స్టేజ్లో ఉన్నాయని. బిల్డింగ్సే లేవంటారు, హాస్టల్స్ లేవంటారు, గర్ల్స్ హాస్టల్లో చెట్ల కింద ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు. హాస్టల్స్ ఇప్పటికీ కంప్లీట్ కూడా అయిపోయాయి, అప్పటికే ఆల్మోస్ట్ కంప్లీటెడ్ దశకు వచ్చాయి, ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ కూడా అయిపోయి ఉంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళే సాకులు చెప్పి వీళ్ళే మెడికల్ కాలేజ్ వద్దని ఎన్ఎంసీకి లెటర్ రాసి ఏదైతే వాళ్ళు ఒక ఫిలాసఫీ ఎంచుకున్నారో ప్రైవేటైజేషన్ అని చెప్పేసి, ఆ ప్రైవేటైజేషన్ కోసము ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పేందుకు ఒక ఆలోచన చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, జగనన్నే కనుక ఉంటే ఇప్పటికీ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి, సక్రమంగా అన్ని కూడా చేసేవాళ్ళు, కాలేజీలు ప్రారంభించేవాళ్ళం. కాబట్టి వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు ఇట్లా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 కాలేజీలు కూడా మొండిగోడలు మిగిలిపోయినటువంటి నేపథ్యం, దీంట్లో పెద్ద మొత్తంలో కూడా అవినీతి జరిగింది కాబట్టి దీని మొత్తాన్ని కూడా బయటకు తీస్తామంటున్నారు. అంటే నిజంగానే అవినీతి జరిగింది అనుకోవచ్చా? అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావాలన్నా. ఎందుకంటే 5 కాలేజీలు లాస్ట్ ఇయర్ అనుకున్నాం, 2023 to 24లో ఫస్ట్ ఫేజ్ అనుకున్నామో వాటిని ప్రారంభించాం. ఈ ఫేజ్లో మేము 2024 to 25కి ఏదైతే 5 కాలేజెస్ అనుకున్నామో అటు ప్రోగ్రెస్ మీకు చూపించాను. సో అవి కనుక వీళ్ళకి చిత్తశుద్ధే కనుక ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి ప్రారంభించేవాళ్ళు. ఎంతోమంది వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు ఒక హోప్తో ఉన్నటువంటి వాళ్ళ ఆశల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి ఏదాన్ని కూడా అన్ని సిస్టమ్స్ని కూడా డ్యామేజ్ చేస్తూ వాటిని పక్కన పెట్టేస్తూ వెళ్తున్నటువంటి విధానం. వచ్చే నెక్స్ట్ 7కి కూడా మేము ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాం, దాని ప్రకారంగా మేము స్టార్ట్ చేసుకున్నాం. సో కాబట్టి వాళ్ళకి ఏ ఆలోచన లేదు, వాళ్ళకి అసలు వీటిని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనే లేదు. కాబట్టి వాళ్ళు స్పష్టంగా దీన్నంతా కూడా ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము. సో ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమీ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగినాయి, ఇందులో అవినీతి అనే మాటకు అసలు తావే లేదు. మీరు చేయకుండా మా మీద బురద జల్లడం రైట్ కాదు. ఇది మొత్తానికి పరిస్థితి, ఎక్కడా కూడా అవినీతి మొచ్చలేదు. దీనికి సంబంధించి సత్యకుమార్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ కూడా మాజీ మంత్రి విడుదల రజని అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం రాష్ట్రంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క వివాదం ఏ స్థాయికి చేరుతుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సీనుతో పవన్, 6 టీవీ, గుంటూరు.